ఏమిటండి అమ్మాయి ఇంకా రాలేదు? ఓవే నువ్వు ఒకదానివి. నాకు రమ్మి రాక వస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు. మమ్మీ దిగులు. రామ్మా జానకి, ఎలా ఉన్నావు? మీకు జానకి తెలుసా? ఏమిటి జానకి తెలుసా అని అడుగుతాడు, విడ్డూరంగా ఉందే. నాకు అర్థమైంది. ఆ రోజు మన అమ్మాయి పెళ్లికి నేను ఒప్పుకోలేదని అల్లుడు బుద్ధి చూపిస్తున్నాడు. మీ అల్లుడా? చాలమ్మా చాలు. అల్లుడే పెట్టి చేస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాముని ఎందుకు చంపుతావు? తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. అయ్యో నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? నీ నాన్న అంటే ఈయన నా మామగారు కదా? ఏమిటి అల్లుడు ఇది? నేను జానకి నాన్ననైతే నీకు మామగారినేగా. నేను తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో అది నా డైలాగ్ సార్. లింగం ఒకసారి లేరా. ఏమిటండి ఇది, మొగుడు పేరు పెట్టి పిలుస్తోంది? అమెరికాలో ఇవన్నీ సహజమేనే. ఏంటి కరెక్టా అల్లుడు, నేను చెప్పేది కరెక్టా? కాదండి. ఏమిటిదంతా? ఏంటి? ఆయన మా నాన్న. ఆయన మీ నాన్న? అవును. మరి ఎందుకు సుందర్ వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య అని చెప్పిస్తున్నారు? ఆయన చెప్పింది నిజమే. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని తండ్రి అంటారు. వెయిట్ అంటే మీ నాన్నగారు సుందర్ వాళ్ళ నాన్నగారా? ఇద్దరు పిల్లల మధ్య ఇంత పెద్ద గ్యాపా? అంటే సుందరి నీకు అత్తయ్య, అప్పుడు ఈయన నాకు బావా, నేను మామయ్య అని పిలిచాను. సారీ మిస్టేక్. ఆయన చెప్పింది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి. అయితే ఈయనేంటి దేవుని బిడ్డ? చూస్తే అలా అనిపించట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? నిజం చెప్పేద్దారా? మీ అమ్మా నాన్న వస్తున్నారని సంతోషంగా చెప్పేవి. వాళ్ళతో మాట్లాడకుండా మీ మొగుడు పెళ్ళాలు లోపలికి వెళ్ళి గుసగుసలు ఆడుకోవడం ఏమైనా బాగుందా? అది కాదమ్మా. నలుడు నేను చెప్తాను. ఆవిడ తెలియకుండా మాట్లాడుతా ఉంది. చూడమ్మా, మేమందరం ఇంతకు ముందే మాట్లాడుకుని సెటిల్ అయ్యాం. అది కాదు సార్. ఏంటండి ఇది? మా నాన్నని సారని పిలుస్తారు, లక్షణంగా మావయ్య అని పిలవచ్చు కదా. అలాగా? అక్కడోటంటావు ఇక్కడోటంటావు. అవునల్లుడు, నువ్వు మధ్యలో ఆట వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి, కులదైవం, స్వామి, దేవాది దేవుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెను ఇక్కడికి పంపించాడు గనకనే నువ్వు వదిలేసిన ఆట పూర్తి చేయగలిగావయ్యా. అలా చెప్పండి. ఒక్కో దేవుడికి 1000 పేర్లు ఉంటాయి. ఇది అప్పుడే చెప్పొచ్చుగా. సుబ్రహ్మణ్య అని పారాయణ చేసిన ఆ ప్రాణం తీశారు కదా. సరే నేను వెళ్ళొస్తాను. అయినా మీ మామ అల్లుల మధ్య నేనెందుకులే, మీరు 3 రోజుల్లో వెళ్ళిపోతారటగా. ఇది మీకెలా తెలుసు? ఈ ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుసు. అల్లుడు ఈవిడెవరు? అది తెలియకుండా ఎంతసేపు మాట్లాడారా? ఆమె నాగపట్నం నుంచి వచ్చింది. మంత్రగత్తె. వస్తాను. అల్లుడు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఏంటి? మార్కెట్లో ఒక గూర్ఖాని పెట్టారు కదా, అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అల్లుడు పద్యాలు చెప్పాడు, కవితలు చెప్పాడు, అదరగొట్టేశాడు. అతనేదో అన్నాడు, నా నూనె నీ నూనెనే, నీ నాకే తెచ్చేస్తావు. నేను అది మర్చిపోయాను. ఏది మర్చిపోయావు? మీరేది మర్చిపోయారు? ఇప్పుడు అల్లుడికి నచ్చలేదే. ఓహో అది నాన్న, ఆయనకి ఇంతకు ముందు కానీ ఇప్పుడు నచ్చి వస్తుంది. అల్లుడికి సడన్ గా నచ్చొచ్చింది ఏంటి? చెప్పండి. మామయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో నత్తి రాకుండా పోయింది. ఇప్పుడు వస్తుంది. ఏమిటండి ఇది? అతనే మర్చిపోయాడు కదా, మీరెందుకు గుర్తు చేస్తారు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. అల్లుడు ఇలారా కూర్చో. మామయ్య, ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడి గట్టి ఏమవుతుంది? మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు, ఇది మధ్యలో వచ్చిందే కదా. కానీ బిడ్డకు నత్తి వస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం. ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు, ఇంకా బిడ్డే రాలేదు. ఏం చేద్దాం? అమ్మా, బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా. నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా? ఏమిటి మీరు అనేది? డాక్టర్ బాబుని రోజు బయటకు తీసుకెళ్ళమన్నారు, మరి పరిస్థితి తీసుకెళ్ళింది. ఎవరిది? ఇది నా బేబీ. బంగారు కొండ. నిన్ను కోరు. ఏంటి? నేను పనిపిల్లనా? పట్నంలో పనిపిల్లని పిలవకూడదు, కోపం వచ్చేస్తుంది. నేను చెప్తాను మామయ్య. ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకొని ఉంచుంటాడు కదా, అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలమా? ఇది పట్టుకో. సుబ్రహ్మణ్య, అపచారం. పట్టుకోమంటే తాగుతావే. తాగుతుంటే పట్టుకోలేదుగా. అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది. యూనియన్ కూడా ఉంది వీళ్ళకి. చూడడానికి తెల్లదొరసాలా ఉంది, ప్యాంటు షర్టు వేసుకొని ఇది పని పిల్ల. అదేంటంటే సెంట్ జోన్ నుండి కాలంలో పనిచేసే పిల్ల ప్యాంటు షర్టు వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు. క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నత్తి వదిలేసా నాకు సుందరి అనేవాళ్ళు. జయంతి పక్కనుంటే చాలు అనేవాళ్ళు. అవును, నీకెందుకు నత్తి వస్తుంది?
అర్థం కాలేదా? పని పిల్లలు లేటుగా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నట్టే కదా. ఈయన మీ మామగారా? అవును, ఈయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు. అడ్జస్ట్ చేసుకో పని పిల్లగారు. ఏంటి బాబు నువ్వు పరిపిల్లని బతిమాలుతున్నావు? ఇదెందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? అది కాదు, ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం. మా ఇద్దరికి ఇది పని చేసేది కదా, ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా. అది పార్వతి, నా మనవని చూసావా? అచ్చం నా పోలికే కదా. మామయ్య ఏం కాదు, సరిగ్గా చూడండి, అచ్చు నా పోలికే. ఎవరయ్యా? ఈ రోజు వచ్చారే, మీకు నేను తెలీదు. నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను. నేనే మీ అల్లుడి గారి వంటవాణి చెప్తున్నాడు. లింగం లింగం వీడి పేరు కూడా. చోళీకే పీచే క్యా హై, కుక్కంటే వంటవాడు. కొంతసేపు నూరు మూసుకోరా. చోళీకే పీచే క్యా హై. వంటవాడికి పాటలు అంటే ఇష్టం, ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం. ఏంటి నువ్వు అనేది? నాకు నచ్చుందని నీకు తెలుసా? నువ్వు మొదటి నుంచి విను. ఈయన నా మామగారు అయ్యారు కనుక, ఆవిడ మా అత్తయ్య అయ్యారు కనుక, నేను అత్తివాడిని అయ్యాను కనుక, జానకి నా వైఫ్ అయింది కనుక సుందరి పని పిల్ల అయిపోయిందిరా. అల్లుడు, వంటవాడితో ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు? ఏమండి, అది మామయ్య. సిగరెట్ బయట పారండి. అవును, అవతల పడేయండి. ఏంటంటే మామయ్య, ఇప్పుడు ఏంట్రా ఉస్సు? అది ఏంటంటే ఏమిట్రా ఉస్సు? ఎక్కడ మరి, ఎక్కడ ఉస్సు? ఇక్కడ అయ్యో అయ్యో ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా. ఆహా ఆహా, ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దే దే దేవసేన, ఈ నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది 1, 2, 3 అని పాట కట్టి పాడు. 1, 2, 3 అని మొదలెట్టి మీ 6 ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆపు. తెలుగు దేవుడికి హిందీ పాట. స్వామి, స్వామి, నాపై కోపము దాల్చున్నారా? అవును, కోపమే. ఆ కోపంలోనే నీతో అది కాదు, ముఖ్యమైన నిజం చెప్పబోతున్నా. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. ఎస్. యు మీన్ సవితి? యా. ఎవరిది? 1 minute. ఏమైంది స్వామి? పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి, ఇదేనా పాలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క, ఏమిటి అక్కంటావా? నన్ను చూస్తే అక్కలా కనపడుతున్నానా? ఛీ, వల్లి. ఛీ, వల్లి అని పిలవద్దు, శ్రీవల్లి అని పిలువు. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు. నేను కన్న కల మాత్రం నిజం కాబోతుంది. ఒక భర్తకు ఒక భార్య అన్న విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా. అక్క, నీకిష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? తెలివిలేనిదే. ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటుంది, రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో. ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది, సరిపోతుంది. గుండె మండిపోతుంది. నాన్న! సుబ్రహ్మణ్య! ఏమిటండి షాక్ ఉన్నట్టు ఉలికిపడ్డారు? షాక్ అంటే మామూలు షాక్ కాదే, హై వోల్టేజ్. ఏమిటి మీరనేది? వల్లి దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్లు నేను కలగన్నానే. మంచి విషయమేగా, దానికెందుకు కంగారు? అది కాదే,
మన అల్లుడున్నాడే అతనే సుబ్రహ్మణ్యేశ్వరుడు, జానకి ఉందే అదే దేవసేనం, పనిపిల్ల సుందరుందే అదే వల్లి. నీకు తెలుసు కదా నేను కనే కలలన్నీ ఫలిస్తాయని. రారా వెళ్ళి చూసిద్దాం రా. ఎందుకండి వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉన్నారు కదా, మనం వెళ్ళి ఇందుకు ఇబ్బంది పెట్టాం. రా, నా మాటకు తిరుగులేదంటే. వద్దు, నన్ను ముట్టుకోకు. నీకే హాయిగా ఇంటికి అల్లుడై కూర్చున్నావు. మొగుడు పిల్లలిద్దరూ పైన హానిమూన్ చేసుకుంటున్నారు. మొగుడు పిల్లలు అదే కదా చేసుకుంటారు. పోనీ జాలీగా ఉండని పాపం. మనం మాత్రం జాలీగా ఉండొద్దా? ఉంటే పోలా? ఎలా? పని పిల్లని చెప్పి దాసి దాన్ని చేసావుగా. దాసి అంటే అంత నీచమా? బి నరసింహరావు తీసిన దాసి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా?